హ్యావ్ యువర్స్. వెల్కమ్ టు FBTV. ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది, బీజేపీ నేత. ఆయన మరెవరో కాదు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ప్రస్తుతం తన సొంత పార్టీ అయిన బీజేపీ మీద ఆరోపణలు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇక వాటిని తట్టుకోవడం నా వల్ల కాదంటూ ఆయన ఆరోపించారు. అంతేకాదు, బీజేపీకి అవసరం లేదు అనుకుంటే బయటకు వెళ్ళిపోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు. తన సూచనలను పక్కన పెట్టి ఎంఐఎంతో అంటకాగిన వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వటం ఏంటని ఆయన మండిపడ్డారు. దళిత లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను అధిష్టానానికి సూచించినట్లు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుంచి వేధింపులకు గురవుతున్నాను, వాటిని భరిస్తున్నా. ఇక వాటిని భరించడం నా వల్ల కావటం లేదు. పార్టీకి నా అవసరం లేదు, వెళ్ళిపో అంటే ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను పార్టీకి సూచించాను. కానీ ఎంఐఎంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవిలో నియమించింది. ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఈ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు. ఆ జవాబుతో నా వెనక జరుగుతున్న కుట్ర కోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్లతోనే పోరాటం చేస్తూ వచ్చాను. కానీ సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరం. జిల్లా అధ్యక్ష పదవి అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వటం ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నేను సూచించిన ఎందుకో నా మాటను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీనికి సంజాయిషీ ఇవ్వాలి, వెంటనే అధ్యక్షుడిని మార్చాలి అని రాజాసింగ్ డిమాండ్ చేశారు. జీవితంలో నేను ధర్మ ప్రచారం, ధర్మయుద్ధం నేర్చుకున్నా. ప్రస్తుతం పార్టీలో కొందరిలా బ్రోకరేజం చేయటం లాంటి పనులు నేను నేర్చుకోలేదు అంటూ చాలా పెద్ద మాటే వాడారు. వారి కారణంగా ఈరోజు పార్టీ వెనకబడింది. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పటికీ అధికారంలో రాదు అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.